ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన యాత్ర కైలాస పర్వత యాత్ర. సాక్షాత్తు మహాశివుడు కొలువైన పర్వతాన్ని కైలాస పర్వతంగా చెబుతారు. ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు భక్తులు వస్తూ ఉంటారు. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే 52 కిలోమీటర్లు నడవాలి. ఒక్క రోజులోనే ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు. కానీ ఒక్క రోజులో పూర్తి చేయడం అసాధ్యం. ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే ఒక్క రోజులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రదక్షిణ చేయగలుగుతారు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత శరీర దారుఢ్యం ఉన్నా ఉపయోగం లేదు అన్నది భక్తుల విశ్వాసం. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు చైనా భారత ప్రభుత్వాల అనుమతులు తప్పనిసరి. ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో మానస సరోవరం, రాక్షసతాల్ సరస్సులు కనిపిస్తాయి. మానస సరోవరం యాత్రను ఇందులో భాగం చేసుకొని భక్తులు ప్రదక్షిణ చేస్తారు. అయితే హిమాలయ ప్రాంతంలో, ముఖ్యంగా కైలాస పర్వతం పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. మారిపోయే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రదక్షిణ చేస్తారు. ఈ పర్వతం సానువులకు దూరంగా ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కైలాస పర్వతం దిగువన అడుగు పెట్టేందుకు భక్తులు ఇష్టపడరు. అత్యంత పవిత్రమైన ప్రదేశంగా హిందువును బౌద్ధ బుద్ధులు, జైనులు భావిస్తారు. సింధు నది, సట్లెజ్ నది, బ్రహ్మపుత్ర నది, కర్నాలి నదులు కైలాస పర్వత ప్రాంతంలోనే పుట్టుక స్థానం ఉంటుంది. స్వతంత్రానికి పూర్వం చాలామంది కైలాస పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఎవరూ కూడా ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. సముద్ర మట్టానికి 6656 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కైలాస పర్వతాన్ని ఈ ఆధునిక కాలంలో కూడా ఎవరూ అధిరోహించలేకపోయారు. కైలాస పర్వతం కంటే 2000 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎన్నో వందల మంది ఎన్నోసార్లు అధిరోహించారు. కైలాస పర్వత వాతావరణానికి, ఎవరెస్ట్ శిఖరంపై వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా తేడా ఉంటుంది. అయితే కైలాస శిఖరాన్ని అధిరోహించలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నట్లుగా పర్వతారోహకులు, పరిశోధకులు చెబుతున్నారు. ఈ శిఖరం 65 డిగ్రీల వంపులో ఉంటుంది. అందువలన ఈ శిఖరాన్ని అధిరోహించడం సాధ్యం కాదు అని చెబుతారు. అంతేకాదు, ఈ శిఖరంపై మహాశివుడు ధ్యానంలో ఉంటాడని, ఒకవేళ సాధారణ మానవులు ఈ శిఖరాన్ని అధిరోహించాలని చూస్తే అనేక ఇబ్బందులకు గురవుతారని అంటారు. అయితే ఈ పర్వతంలోని గుహల్లో ఋషులు, మునులు సూక్ష్మ శరీరాలతో ఉంటారని, మానవుల కంటికి వారు కనిపించరని చెబుతారు. అంతేకాదు, ఈ కైలాస శిఖరం లోపల ఓ అద్భుతమైన నగరం ఉన్నట్లుగా ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అంతరిక్షానికి అత్యంత సులువుగా వెళ్ళగలుగుతున్న మనిషి కైలాస శిఖరం పైకి మాత్రం వెళ్ళలేకపోతున్నాడు. కైలాసాన్ని అధిరోహించాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి పరిశోధకులు చెబుతున్నారు.